నమస్తే, వెల్కమ్ టు బిగ్ తెలుగు టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ రాహుల్ అయ్యర్ గారు. నమస్తే అండి. నమస్తే. ప్రవస్తి ఇష్యూ వచ్చిన తర్వాత కంప్లీట్గా ఈ రియాలిటీ షోస్కి సంబంధించిన పెద్ద పెద్ద డిబేట్లు నడుస్తున్నాయి. పేరుకి రియాలిటీ షోస్ అంటూ వస్తాయి, కానీ ఫేవరెటిజం నడుస్తూ ఉంటుంది, కాస్ట్ నడుస్తూ ఉంటుంది, అండ్ మరికొన్ని సందర్భాలలో ఒక హీరోకి సంబంధించిన సపోర్టింగ్స్ ఏమైనా ఉన్నాయనుకోండి, అవి నడుస్తూ ఉంటాయి. ఇప్పుడు బిగ్ బాస్ లాంటి రియాలిటీ షో ఉంటుంది చూడండి. ఎవరైనా మా హీరో పలానా హీరో అని చెప్పారనుకోండి, వాళ్ళ ఫ్యాన్స్ అంతా వీళ్ళకి సపోర్ట్ చేస్తూ ఉంటారు. సో రియాలిటీ షోస్ అంటే రియలిస్టిక్గా ఉండట్లేదు, అదంతా స్క్రిప్ట్ వర్క్ నడుస్తూ ఉంటుంది. పైపెచ్చు ఒక కాస్టో లేదు అని అంటే ఒక ఫేవరెటిజము చాలా గట్టిగా నడుస్తూ ఉంటాయి. ఇవి ప్రధాన ఆరోపణలు. నిజమే అంటారా? జనరల్గా రియాలిటీ షోస్ గురించి నేను చాలాసార్లు మాట్లాడాలనుకున్నాను, బట్ నౌ ఐ గాట్ ఎ ఛాన్స్ బికాస్ ఆఫ్ దిస్ పాడుతా తీగ ఇష్యూ. రియాలిటీ షో అంటే మీనింగ్ ఏంది? మనం రియలిస్టిక్గా ఎలా ఉంటుందో అని చూపించడమే కదా. కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్, కింద కమెంట్లలో పెట్టండి. ఎంటర్టైన్మెంట్ కోసం వీళ్ళు రూపొందించిన ఒక పదం అది, అంతే. ఎంటర్టైన్మెంట్ షోనే అది. రియాలిటీ అంటారు కానీ రియల్గా అక్కడే ఉంటారు కదా. రియాలిటీ అంటే మీనింగ్ ఏంది? మనలాగా ఉండడం. ఉంటారు అక్కడ, ఉండాలి, యాక్చువల్గా ఉండాలి, కానీ అక్కడ ఉంటారా ఆ షోలలో? కానీ దానికి పేరు అలా పెట్టుకున్నారు, బట్ ఇట్స్ ఎన్ ఎంటర్టైన్మెంట్ షో. వాళ్ళకి ఒక స్క్రిప్ట్ ఇస్తారు, ఆ స్క్రిప్ట్ ప్రకారం అక్కడ వాళ్ళు వచ్చి చెయ్యాలి. దానికి వాళ్ళు ఇంత డబ్బులు ఇస్తారు. సెలబ్రిటీస్కి అయితే, సెలబ్రిటీస్ కాకపోతే ఏంటంటే ఫేమ్ రావడానికి వాళ్ళ చేత వాళ్ళలో ఒక టాలెంట్ ఉంటుంది కాబట్టి ఆ టాలెంట్ని గుర్తించడానికి వాళ్ళ స్క్రిప్ట్ ఇచ్చి చేపిస్తారు. దట్ ఈస్ వాట్ ఆల్ ద షోస్. ఇవన్నీ ఎప్పుడు స్టార్ట్ అయినాయి? కొన్ని ఏళ్ల ముందు ఉన్నాయా? ఒక 15 years బ్యాక్ ఈ రియాలిటీ షోస్ ఉన్నాయా? ఈ ఎంటర్టైన్మెంట్ షోస్ ఉన్నాయా? ఓన్లీ సింగింగ్ షో, ఒక డాన్స్ షో అలా లేదులే, కానీ ప్రోగ్రామ్స్ అయితే ఉన్నాయి కదా. ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ముందు ప్రోగ్రామ్స్ లో కాల్స్ లో మాట్లాడడం మీకు గుర్తుందా? సుమా గారు అవాక్ అయ్యారు. నేను అదే చెప్తున్నాను, అది స్క్రిప్టెడ్ కాదుగా. అవును, ఉదయ్ భాను గారు కూడా రోడ్డు మీదకి వెళ్ళి సాహసం చేరా డింబక అని చెప్పి షోలు చేసేది. హృదయాంజలి ఇవన్నీ స్క్రిప్టెడా? ఇప్పుడు చిన్నప్పుడు మనం కూడా షోలలో గ్రీటింగ్ కార్డ్ వెనకాల, గ్రీటింగ్ కార్డ్ కాదు, ఫోటో వెనకాల మన డీటెయిల్స్ అన్ని రాసి లోకల్ ఛానల్లో ఇస్తే బర్త్డే విషెస్ చెప్పేవాళ్ళు. అవును, ఇది ఇప్పటికీ లోకల్ ఛానల్స్ లో ఉంటాయి. ఉంది. ఎందుకు జెమినీ మ్యూజిక్ అలాంటి దగ్గర ఉంది. జెమినీ మ్యూజిక్, స్టార్మా మ్యూజిక్ కూడా ఇప్పుడు స్క్రిప్టెడ్ అయిపోయింది. ఎందుకంటే కాల్స్ బయట నుంచి కనెక్ట్ అవ్వడం చాలా కష్టం. అర్థమైందా? ఒకప్పుడు రేడియో, ఎఫ్ఎం రేడియో ఇప్పుడు ఫేమస్ ఉందా? ఎందుకు ఆర్జేలు అందరూ బయటకు వచ్చేస్తున్నారు? ఇప్పుడు ఎవరో ఒకరు వింటారు, బస్సులు వెళ్ళేటప్పుడు అట్లా వెళ్ళేటప్పుడు. అది కూడా స్క్రిప్టెడ్ అయిపోయింది. ఎక్కువ యాడ్స్ వచ్చేసాయి, స్పాన్సర్స్ ఎక్కువ వచ్చేసారు. ఇవన్నిటి వల్ల ఏమవుతుంది అంటే మనలో ఉండే క్రియేటివిటీకి బియాండ్ వెళ్తున్నారు. క్రియేటివిటీ ఓకే, దానికి బియాండ్, దాని గురించి మనం మాట్లాడుకుందాం. రెండు రకాల రియాలిటీ షోస్, ఒకటి స్కిల్ బేస్డ్ ఆర్ టాలెంట్ బేస్డ్, ఇంకోటి పర్సనాలిటీ బేస్డ్. పర్సనాలిటీ బేస్డ్ మనకు ఉండేది ఏంటంటే బిగ్ బాస్, అంటే మన పర్సనాలిటీ ఏంటి అని చూపించుకోవడం అనేది. స్కిల్ బేస్డ్, టాలెంట్ బేస్డ్ ఏంటంటే సింగింగ్ షోస్, డాన్స్ షోస్. ఇవి మూడో రకం కొత్తగా వచ్చింది. ఏంటో చెప్పనా? సీరియల్స్లో నటించే వాళ్ళందరినీ తీసుకొచ్చి ఒక దగ్గర పెట్టి వాళ్ళ చేత వెకిలి వేషాలు, డబుల్ మీనింగ్ డైలాగులు, యాంకర్లు కూడా డబుల్ మీనింగ్ డైలాగులు మాట్లాడడం. అడిగితే నీ ఆలోచన అలా ఉంది అంటున్నారు. నువ్వు వేసే డైలాగు జనాలకి నవ్వు రప్పించాలనే నువ్వు వేస్తున్నావు డైలాగు. అలా వేస్తున్నప్పుడు జనాలకి డబుల్ మీనింగ్గా, సింగిల్ మీనింగ్ అని మనకు ఆర్గానిక్ లాఫ్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది? అలా లేదబ్బా. అసలు యాక్చువల్గా నిజమేంటంటే పరిపాటి అయిపోయాయి. కొన్ని వర్డ్స్ మనం ఇంతకుముందు మాట్లాడే వాళ్ళం కాదు, అవునా కదా? ఆన్ స్క్రీన్ వచ్చేసరికి అసలు మాట్లాడకూడదు. ఇప్పుడు ఏంటంటే ఆన్ స్క్రీన్, ఆఫ్ స్క్రీన్ తేడా లేదు. బయట కూడా అవే మాట మనం రెగ్యులర్ గా మాట్లాడేసుకుంటాం. దానికి తోడు దాన్ని ఆన్ స్క్రీన్ కూడా చెప్తున్నాను, వీళ్ళు ఇప్పుడు కరెక్ట్ గా మాట్లాడేది మాట్లాడతారు, అవును, ఆ థీమ్ కి తగ్గట్టుగానే వీళ్ళు మాట్లాడతారు. కానీ వెనకాల ఉండే వాళ్ళు బూత్ లాగే వినపడుతుంది, అది నవ్వేస్తారు. వీళ్ళు ఎందుకు నవ్వారా అంటే కింద ఒక కమెంట్ పెడతాడు, మినిమం డిగ్రీ అయినా చదువు ఉండాలి అని చెప్పి. దాని గురించి ఎతికి అదొక బూత్ లాగా క్రియేట్ అయిపోయింది. బట్ వెన్ యూఆర్ షో డైరెక్టర్లు కానీ, షో ప్రొడ్యూసర్స్ కానీ, నీకు టీఆర్పీ కావాలంటే దాంట్లో కాంటెంట్ ఉండాలి. అన్ఫార్చునేట్లీ అలా మాట్లాడితేనే షోస్ సక్సెస్ అవుతున్నాయనే దగ్గరికి వచ్చేసి. అది ఎవరు ప్రూవ్ చేశారు? ఏ షో నుంచి ప్రూవ్ అయింది? ఓంకార్ అనే షో నుంచి ప్రూవ్ అయింది. గుర్తుందా? ఆట ఫస్ట్లో ఆట షో స్టార్ట్ అయిన దానికి ముందు ఈటీవీలో చాలా షోస్ జరిగాయండి. వావ్ షో తెలుసా మీకు? తెలుసు, సాయి కుమార్ గారిది. దానికి ముందు సేమ్ సాయి కుమార్ గారు స్టూడెంట్స్ అందరినీ పిలిచి ఒక గేమ్ షో రిలీజ్ చేసేవారు. గేమ్ షో ఆడాడు. ఆ గేమ్ షోలో గెలిస్తే
ఇంటెలిజెంట్ క్వశ్చన్సే. యాక్చువల్గా సాయి కుమార్ గారి ఆ షోస్ మాత్రం కాస్త నాలెడ్జబుల్గా ఉంటాయి. నాలెడ్జబుల్గానే ఉండేవి ఈటీవీలో. ఐమ్ టాకింగ్ అబౌట్ ఈటీవీ ఛానల్స్ వైజ్నే తీసుకుంటాను నేను. ఈటీవీలో అన్ని నాలెడ్జబుల్ షోసే ఉండేవి. అలీ గారు ఒక గేమ్ షో చేశారు చూసారా, దాని తర్వాత మనో గారు దాన్ని కంటిన్యూ చేశారు. జగపతి బాబు గారు ఒక షో చేశారు ఈటీవీలో, మిస్టర్ పెల్లామ్స్ అని చెప్పి, మిస్టర్ మొగుడ్స్ అని మిస్టర్ జగపతి బాబు యాంకర్, రియాలిటీ కపుల్ని తీసుకొచ్చి జగపతి బాబు గారు షో చేశారు దాంట్లో ఈటీవీలో. ఓకే, అంతకు ముందు దాని తర్వాత ఈటీవీలో ఎప్పుడైతే జగపతి బాబు షో హిట్ అయిందో మొగుడ్స్ పెల్లామ్స్ అని చెప్పి మా టీవీలో స్టార్ట్ చేశారు. అప్పుడు సురేఖవాణి గారు, శివాజీ రాజా గారు వైఫ్ అండ్ హస్బెండ్గా ఉండేసరికి వాళ్ళిద్దరికి నిజమైన వైఫ్ అండ్ హస్బెండ్ లాగా ఉన్నారేమో అని చాలా రూమర్స్ వచ్చాయి. దట్ వాజ్ హెల్తీ ఆర్గానిక్ షోస్, దాంట్లో డ్రామా లేవు. ఓకే, తర్వాత ఈటీవీ స్టార్ట్ చేసిన నెక్స్ట్ రియాలిటీ షో స్టార్ మహిళ. ఐమ్ టాకింగ్ అబౌట్ ద పర్సనాలిటీ డెవలప్మెంట్. ఎందుకంటే ఆడవాళ్ళందరినీ తీసుకొచ్చి గేమ్స్ ఆడడము ఇవన్నీ దాంట్లో స్క్రిప్టెడ్ ఉండవు. స్క్రిప్టెడ్ ఏంటంటే గేమ్ ఫార్మాట్ ఉంటుంది. వాళ్ళు వచ్చినప్పుడు ఈ క్వశ్చన్స్ వేయాలి, ఇవి వేయాలి. ఎందుకంటే బయట వాళ్ళతో నువ్వు నాన్ వెజ్ జోక్స్ వేయలేవు, డబుల్ మీనింగ్ డైలాగ్స్ వేయలేవు, వల్గర్గా మాట్లాడలేవు, వాళ్ళ ఆహార్యం గురించి వాళ్ళ బాడీ షేమింగ్ గురించి నువ్వు చేయలేవు. అసలు స్కోపే ఉండదు. డైరెక్టర్కి ఆ షో ఫార్మాట్ ఏదైతే ఉంటుందో ఆ షో ఫార్మాట్ ప్రకారమే నువ్వు చెయ్యాలి కదా. అది ఎన్ని ఎపిసోడ్లు హిట్ అయిందో ఆలోచించండి. ఎన్ని ఎపిసోడ్లు, 1000 ఏంటండి, 3000+. నెక్స్ట్ జీన్స్ ఎంత ఆర్గానిక్గా ఉన్నింది. దాంట్లో కూడా కామెడీ ఉండేది వాళ్ళ మధ్యలోనే, కానీ ఉండే వాళ్ళందరూ కూడా బయట నుంచి వచ్చే వాళ్ళని ఉండేవాళ్ళు, ఫ్యామిలీస్ని పిలిచేవాళ్ళు, ఒక ఉమ్మడి కుటుంబాన్ని. దట్ వాజ్ ద ఆర్గానిక్ షోస్. ఓకే, జెమినీలో ఫస్ట్ రియాలిటీ షో స్టార్ట్ అయ్యింది. ఉదయ్ భాను గారు జెమినీలోనే చేశారు సాహసం చేరా డింబక అని. ఓకే, జెమినీ అసలు ఇప్పుడు అంతు లేకుండా పోయింది, తీసేయండి. ఉండేవి మనకు 3 ఛానళ్ళు, ఒకటి ఈ తెలుగు, ఈటీవీ, స్టార్మా. ఇది ఫస్ట్ భ్రష్టు పట్టించిన ఛానల్ అనమాట స్టార్మా. ఎక్కడో చెప్పనా, సూపర్ సింగర్ అనేది పెట్టారు, దాంట్లో సింగింగ్ షో. సూపర్ సింగర్ అనే సింగింగ్ షో పెట్టినప్పుడు నువ్వు జడ్జిలను పెట్టావు, జడ్జిలకు మళ్ళీ మెంటర్లు అంట, మెంటర్ల కింద మళ్ళీ జూనియర్ మెంటర్లు. ఇదంతా నార్త్ నుంచి తెచ్చుకున్నాం అబ్బా మనం. వై మీకు టాలెంట్ లేదా? మన దగ్గర అంత ఉండేది కాదు. అదే ఇప్పుడు మీరు క్వశ్చన్ అడుగుతున్నా, మన దగ్గర అంత లేదా అని మీరు అడుగుతున్నారు కదా. పాడుతా తీయగా ఎప్పుడైనా 30 ఏళ్ళ బ్యాక్ ఎపిసోడ్లు చూసారా? అదే చెప్తున్నాను. మీరు ఇప్పుడు ఒక మోస ధోరణితో వెళ్ళిపోతుంది, కాస్త ఎంటర్టైన్మెంట్ లేపితే తప్ప జనాలు చూడట్లేదని చెప్పి జడ్జెస్, వాళ్ళకు మెంటర్స్, తర్వాత స్కిట్లు వేసే వాళ్ళు, కమిడియన్స్ అందరూ దాంట్లో ఇన్వాల్వ్ అయిపోయారు కదా. మనం అదే మీరు చెప్పేదానికి నేను ఒక క్లారిఫికేషన్, మరో పక్క వీళ్ళు పాటలు పాడుతున్నట్టు ఇంకో పక్కన డాన్స్. అదే నేను చెప్తున్నా. ఇప్పుడు మీరు చెప్పేదానికి వరుసగా క్లారిటీ ఇస్తుంది. ఇప్పుడు సింగింగ్ షోని సింగింగ్ షో లాగానే ఉంచాలి. దాన్ని కలగా పులగన్ లాగా డాన్సులు, స్కిట్లు, కామెడీలు, డబుల్ మీనింగ్ డైలాగులు చేయకూడదు. ముఖ్యంగా యాంకర్ని పెట్టేది దేనికి? జనరల్గా మిగతా వాళ్ళందరూ గ్లామర్ షో చెయ్యరు. టీఆర్పీ నీకు యాంకర్ని బట్టి వస్తుంది. దట్ ఈస్ వాట్ ఉదయ్ భాను ఇయర్స్. ఆ అమ్మాయి వేసుకునే డ్రెస్సెస్ కూడా చాలా పద్ధతిగా ఉండేవి, ఎక్స్పోజింగ్గా కనిపించేవి కాదు. ఇట్ ఈస్ ఐ ప్లీజింగ్, ఇట్ ఈస్ నాట్ వియర్డ్. ఉదయ్ భాను ఉండడం వల్లనే అన్ని ఎపిసోడ్లు హిట్ అయింది, D7 వరకు. D8 నుంచి నిహారిక వచ్చింది, నిహారిక ఎపిసోడ్ వచ్చింది. సో దీన్ని నేను కంటిన్యూ చేస్తాను, ప్రభాస్ ఇది కూడా వేసేయచ్చు, 2 అయిపోతాయి. అలాగా అప్పుడు కట్ చేసేసి దీంట్లో ఎండ్ చేస్తా. సో ఈ రియాలిటీ షోస్ ఏవైతే ఉన్నాయో, ఏదైతే మీరు స్కిల్ బేస్డ్ అని చూపిస్తున్నారో అది స్కిల్ బేస్డ్గా చూపించండి. ఓకే, ఏదైతే మీరు పర్సనాలిటీ బేస్డ్గా చూపిస్తున్నారో, మీరు స్క్రిప్టెడ్ అయినా పర్లేదు, నాకు ప్రాబ్లం లేదు. స్క్రిప్టెడ్ ఉండాలి కాబట్టి జనాల్లోకి మీకు టీఆర్పీ రావాలి కాబట్టి చెయ్యండి, బట్ దాన్ని జనాల మీదకి రుద్దద్దు అంటాను. దట్ ఈస్ వాట్ హ్యాపెండ్. నాకు ఇదంతా పెద్ద ఏం ప్రాబ్లం అనిపించదండి సీరియస్గానే. ఇప్పుడు వాళ్ళు టీఆర్పీ రేటింగ్స్ కోసం నువ్వు మెంటర్స్ని పెట్టుకున్నావా, కామెడీ పెట్టుకున్నావా, ఎంకరేజ్ చేస్తున్నాను కదా, అవంతా పక్కన పెట్టేస్తే రియాలిటీ షో అంటే నిజంగా నీలో ఉన్న టాలెంట్ని బయటకు తీసుకురాడు. అది తప్ప మిగతా అన్నీ ఉంటాయి. ఆ బయటకు తీసుకొచ్చే టైంలో ఈ ఫేవరెటిజమ్స్, క్యాస్ట్ ఇవి తీసుకురాకుండా ఉంటే మంచిది అనిపిస్తుంది. ఫేవరెటిజమ్స్, క్యాస్ట్ వదిలేయండి, రిచ్ పూర్ అని అక్కడ చూపిస్తారు. ఇలాంటి వెనకాల ఏవీ లేసేసి వాళ్ళకి స్టేజ్ మీదకి వచ్చి డబ్బులు ఇచ్చేసి అది బూస్టప్ ఇవ్వడం బయటమ్మా. ఇప్పుడు అతను నిజంగా టాలెంట్ ఉంది. నో, ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ఇన్స్పిరేషన్. ఐమ్ టెల్లింగ్ యూ, ఇట్ ఈస్ ఆబ్వియస్లీ డిగ్రేడింగ్ అదర్ పీపుల్. మీరు అదే చెప్తున్నానండి, వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ తో సింపతి గెయిన్ చేసి అబ్బాయి టాలెంట్ తొక్కేస్తున్నారు, అబ్బాయి కానీ అమ్మాయి కానీ. అతనికి నిజంగా గొంతు బాగుంటే లేకపోతే డాన్స్ బాగుంటే ఆ షో అయిపోయిన తర్వాత ఫైనాలే ఉంటుందిగా.
ఫినాలే ఉంటుంది కదా, ఒకవేళ మధ్యలోనే అబ్బాయి ఎలిమినేట్ అయిపోయాడు, ఆ అమ్మాయి డాన్స్లో కానీ అబ్బాయి కానీ డాన్స్లో ఎలిమినేట్ అయిపోయింది, ఫినాలే ఎపిసోడ్లో వాళ్ళని పిలిచి ఈ అబ్బాయికి నిజంగా టాలెంట్ ఉంది బట్ ఆ డే అతని పర్ఫార్మెన్స్ బాగాలేదు కాబట్టి ఎలిమినేట్ చేశాము, కానీ దాని ఎదుగుదలకి కొంచెం మేము సాయం చేయాలనుకుంటున్నాము అంటే అక్కడ నువ్వు ఇన్స్పిరేషన్. షో మధ్యలో అంతా బ్రేక్ చేసి ఆ అబ్బాయి ఎంత బాగా పాడుతున్నా, అయ్యో నా వెనకాల ఇప్పుడు తమనున్నారు, నా వెనకాల ఇప్పుడు కోటి గారు ఉన్నారు, నా వెనకాల ఇప్పుడు సోన్సో శేఖర్ మాస్టర్ ఉన్నారు, ఇంకొకరు ఉన్నారు, వాళ్ళు నాకు డబ్బులు ఇచ్చేసారంటే వాళ్ళకి కాన్ఫిడెన్స్ కాస్త ఓవర్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. అది ఎవరికైనా పెరుగుతుంది, బ్రెయిన్ ఉన్నవాడు ఎవరికైనా ఆలోచిస్తాడు. కానీ అది షో ఫార్మాట్, వాళ్ళు అది చూపించి టీఆర్పీ గెయిన్ చేసి ప్రోమోలు వస్తాయి కదా వెనకాల ఒక బీజిఎం వేసుకొని, దానికోసం చేస్తున్నారు తప్ప దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ఇన్స్పిరేషన్. ఇవన్నీ చేంజ్ అవుతాయని నేను అనట్లేదు. నేను ఎందుకు ఇప్పుడు ఇట్లా మాట్లాడుతున్నానంటే జనాలకి తెలియాలి ఈ షో లాగే ఉంటుందండి, మీరు మైండ్ తీసుకోవద్దు. థ్యాంక్ యూ.